హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వర్మ మెక్. ఈరోజు వచ్చేసి బజాజ్ పల్సర్ NS 200 RS 200 ఈ బండ్లకు సర్వీస్ రిమైండర్ ఎలా తీసేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేయండి. పల్సర్ NS 160 ఈ బండికి అయితే సర్వీస్ రిమైండర్ వచ్చింది. దీన్ని ఎలా తీసేయాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. లాస్ట్ వరకు అయితే చూసేయండి ఈ వీడియో. ఫస్ట్గా అయితే కీ ఆఫ్ చేసుకోవాలి. కీ ఆఫ్ చేసుకొని ఇక్కడ ఎం సింబల్ ఉంటుంది, బటన్ ఎం సింబల్ ఉంటుంది, దీన్ని ప్రెస్ చేయాలి. ఎం సింబల్ ప్రెస్ చేసి ఒక 5 సెకండ్స్ అలాగే పట్టుకోవాలి. 5 to 10 సెకండ్స్ అలాగే పట్టుకొని తర్వాత వచ్చేసి కీ ఆన్ చేయాలి. ఎం సింబల్ని ప్రెస్ చేసిన తర్వాత 5 సెకండ్ 10 సెకండ్ తర్వాత కీ అయితే ఆన్ చేయాలి. ఆన్ చేసిన తర్వాత ఇక్కడ ఈ సర్వీస్ రిమైండర్ అనేది బ్లింక్ అవుతుంది. అప్పటి వరకు అయితే ఇది ఆన్ ప్రెస్ చేస్తూనే ఉండాలి. ఇప్పుడైతే చూడండి, ఇక్కడ సర్వీస్ రిమైండర్ బ్లింక్ అవుతుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ ఎస్ ఉంటుంది, దీన్ని ప్రెస్ చేయాలి. ఓకే, ఇప్పుడైతే చూసుకోండి, సర్వీస్ రిమైండర్ అయితే వెళ్ళిపోయింది. మీరు కూడా మీ బండ్లకు ఇంటి వద్దనే ఇక్కడ ఇలా సర్వీస్ రిమైండర్ అయితే తీసేసుకోవచ్చు. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వర్మ మెక్ 183.